నీకు చెప్పాను కదా! ఆ ప్లేస్ చాలా బావుంటదని. హ్మ్. అవును. నీకోసం ఒకటి తీసుకొచ్చాను. చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను. Aw, I always wanted this. ఐ నో యూ బేబీ. నీ గురించి ప్రపంచంలో నాకంటే బాగా ఎవరికి తెలుస్తుంది చెప్పు. ఆహా! అరే! ఆ? దాని ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ? దాని ఫేవరెట్ కలర్ ఏంటో చెప్పు. పింక్? కాదు, బ్లాక్. Hmm. సరే పోనీ. దాని ఫేవరెట్ బైక్ ఏంటి? రాయల్ ఎన్ఫీల్డ్. నీ దగ్గర ఉన్న బండి కాదు, దాని ఫేవరెట్ బండి ఏంటో చెప్పు. స్కూటీ పప్. R15. సరే పోనీ. అట్లీస్ట్ దాని ఫేవరెట్ హీరో ఎవరు? షారుఖ్ ఖాన్. అది మా స్కూల్ టైంలో. సల్మాన్ ఖాన్. అది మా కాలేజ్ టైంలో. ఆమిర్. నో, అక్షయ్. Hmm. అయినా ఫేవరెట్ హీరోని ఎన్నిసార్లు మారుస్తారు. ఇంకో 2 క్వశ్చన్స్ తప్పు చెప్పిన అనుకో నిన్ను కూడా మారుస్తుంది. Hmm. అరే వచ్చినోడివి గిఫ్ట్ ఇచ్చి మూసుకొని వెళ్ళకుండా నేను నాకంటే ఎవరు అర్థం చేసుకుంటారు బేబీ. ఇలాంటి చీజీ లైన్స్ అవసరమా? ఎవరి లైఫ్లో అయినా కానీ వాళ్ళకి పెంచిన అమ్మా నాన్నలకి వాళ్ళతో పెరిగిన ఫ్రెండ్స్కి తప్ప వాళ్ళ గురించి ఎవరికి ఎక్కువ తెలియదు. అరే అప్పుడప్పుడు అదే దాని గురించి కన్ఫ్యూజ్ అయి నా దగ్గరకు వచ్చి క్లారిటీ తీసుకుంటుంది. అసొంటివి నిన్న మొన్న వచ్చినాడు ఏం రా ఏతులు పడుతున్నావా? అందుకే చెప్తా తినున్నప్పుడు రావద్దని. మంచి పని చేసావు. చూసావు కదా, ఎల్లు ఇంకా. హే పాపా, వాట్సాప్. హెల్త్ బాగాలేదా ఏంటి? ఏంటో. ఏ నా ఫేవరెట్ సినిమా అని సౌండ్ పెట్టు. ఓ, మీరు మాతో కూడా మూవీ చూస్తారా? నేను ఇంకా ఓన్లీ మాన్సాతో చూస్తారనుకున్నా. మానసానా? ఏమొచ్చిందో దీనికి. నీకు ఎన్నిసార్లు చెప్పింది సీరియస్ అవ్వకూడదని చెప్పి. ఓ సారీ, డిస్టర్బ్ చేసినట్టున్నాను. మాన్సాతో మాట్లాడు. ఏ ఆగు, ఒక నిమిషం. నేను మళ్ళీ కాల్ చేశాను, ఆగు. నాకు అర్థమైతే లేదు. 3 days నుంచి చూస్తున్నాను. అంటే ఆ అంటే మాన్సాన్ ఎందుకు మన ఇద్దరి మధ్యలో పట్టుకొస్తున్నావు? మన మధ్యలో మాన్సాన్ తెచ్చింది నేను కాదు, నువ్వు. నేను చూడట్లేదు అనుకుంటున్నావా? మీరు నైట్ అవుట్స్కి వెళ్ళడం, సినిమాలు చూడడం, గంటలు ఫోన్లో మాట్లాడుకోవడం. నీ ప్లేస్లో బాయ్ ఫ్రెండ్ ఉన్నా ఈ సీన్ చూడడానికి క్యూట్గా ఉండేది. అయినా పోయి నువ్వు పొజెసివ్ ఫీల్ అవుతావేందే? బాయ్ ఫ్రెండ్స్ ఏనా పొజెసివ్ ఫీల్ అయ్యేది? ఫ్రెండ్స్ అవ్వకూడదా? అవ్వచ్చు, బట్ నువ్వు అవ్వద్దు. మాన్స్ ఇస్ జస్ట్ లైక్ మై ఫ్రెండ్. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. అదేదో వాళ్ళ తమ్ముడితో లొల్లి పెట్టుకుంటే చిన్న సెటిల్మెంట్ చేస్తున్నా. దానికి నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? ప్రామిస్ ప్రామిస్ చేయాలా ఇప్పుడు నేను? రేపటి దిన నాకు పెళ్ళైతే హుసేన్ సాగర్లో పోయి పడతావే ఏంది? సరే పద మూవీ చూద్దాం. యా. ఒక్క నిమిషం. మాన్సా ఫోన్. హలో, వస్తే చెప్పు. హలో హారిక, మనం లాస్ట్ టైం అనుకున్నదే కరెక్ట్ అయింది. ఏమనుకున్నాంరా? అదే ఆ మేఘనాకి ఆకాష్కి. వాట్? సీరియస్లీ? అయినా నీకెట్లా తెలుసు? సో మన నైట్ ఏమైందంటే సో అట్లా అంటావా? అయినా ఇవన్నీ మనకెందుకులే, మన పని ఏదో మనది. అంతేలే, ఎవరేమైతే మనకెందుకు, మన పని మనదే. సరే సరే మరి. బాయ్. బాగానే సెట్ చేసుకున్నారు. అరే ఫోన్ చూస్తావేంట్రా? మొన్న ఏదో చెప్తా అన్నావుగా. ఓ యా. హా. సో మొన్న ఆకాష్ ఇంటికి వెళ్ళా కదా, ఆ రోజు నాకు వాడి గురించి ఒక కొత్త విషయం తెలిసింది. అరే ఏందది? వాడికి ఓన్లీ మేఘనాథ్ అనే కాదు, శ్రావ్యత కూడా. వాట్? సీరియస్లీ? యా. అయినా నీకెలా తెలిసింది? సో ఆ రోజు ఏమైందంటే హా. సో అది పాయింట్. అయినా మనకెందుకు లేరా, మన పని మనం చూసుకుందాం. అదే కదా, ఎవరికి అదే కదా. అరే నాకు మొన్ననే డౌట్ వచ్చిందిరా, మన పార్టీలో కలిసినప్పుడు నా కొడుకుల మధ్యలో ఏదో ఉందని చెప్పి నీకు చెప్తాను. నువ్వు విన్నావా అసలు? కరెక్టే. హారిక, ఈ వ్యాక్సినేషన్ సేఫే అంటావా? అరే 100% సేఫ్ రా, అది గవర్నమెంటే చెప్పింది, మళ్ళీ నేను చెప్పుడేంది? వసే ఒకటి గుర్తుపెట్టుకో, నా లైఫ్ ఒక ప్రోడక్ట్ అనుకో, నువ్వు దానికి ఐఎస్ఐ మార్క్. ఓ దేవుడా. గుర్తుపెట్టుకో. ఓకే. అరే ఈరోజు నీకు గెలవకపోతే నా పేరు మార్చుకుంటారా? కాదు హారి, ఈ సినిమా బాగుందంటున్నారు, చూడొచ్చా? అరే మంచిగా ఉన్నదిరా, నేను కూడా నేను నైటే చూసిన. అయితే చూస్తా. రే ఇంతమంది చెప్పినప్పుడు మళ్ళీ నన్ను అడుగుడు అవసరమా?
ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ, నా లైఫ్ ఒక ప్రోడక్ట్ ఫుడ్ ఐటమ్ అయితే దానికి నువ్వు FSSAI మార్క్. ఆడు. బాల్ అందులో పడ్డది. ఒక్కటి గుర్తుపెట్టుకో హారిక, నా లైఫ్ ఒక బ్రాండ్ అయితే నువ్వే దాని ట్రేడ్ మార్క్. కిల్ మీ. గుడి కట్టేసేలా ఉన్నాడు వీడు. ఇక్కడ పెట్టినట్టు గుర్తులేదే. ఏ ఒకసారి జరిగే. ఏమైంది? ఏం వెతుకుతున్నావు? అరే నా రింగు పోయింది, ఏమైనా చూసినావా? అవునా? ఏ కలర్? దట్ పింక్ రూబీది ఉండే చూడు. ఓ యా 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 యా, యా. అదేంటి? సరే పద వెతుకుతాం. యా. కొంచెం వెతకవా సరిగ్గా? ఇలా లేదే. దీని రూమ్లో వెతుకుతామా? ఏమైనా అనుకుంటుందా? పోనీలే. A few minutes later. రింగ్ దొరికిందా? లేదే, వెతుకుతున్నాను. ఓ అవసరం లేదులే, నాకు దొరికింది. అవునా? ఎక్కడా? నీ రూమ్ లో. ఒక్క రింగు కోసం అని పోతే మస్తు సామాన్లు దొరికినాయి. ఫ్రెండ్ అనుకుంటే నా చుట్టూ తిరుక్కుంటే ఎంతో వెన్ను పట్టు పడిచావే. ఇంకొన్ని రోజులు అయి ఉంటే నా బాయ్ ఫ్రెండ్ కూడా నీ రూమ్ లో దొరికేవాడు. అసలు నీలాంటి దానికి టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ లో సీనే అనవసరం. ఫస్ట్ గెట్ అవుట్. ఎలా? మళ్ళీ ఆ శుద్ధపూస ముఖం చూడు అసలు. హలో హారిక, అర్జెంట్గా 1000 ఉంటే పంపవా ప్లీజ్? ఎందుకు, ఏమైంది? అంటే ఇక్కడ పార్టీకి వచ్చాను, ఫుల్గా తాగి తిన్నాక అర్థమైంది. అంటే ఇక్కడ పార్టీ కాదు, అది బిల్లు స్ప్లిట్ చేసుకోవాలని. సరే పంపుతున్నా. జాంబీ గేమ్. హలో చెప్పరా. హారిక, నేను నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి ఇంటికి వెళ్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకి నీ దగ్గరకు వస్తానని చెప్పాను. ఒకవేళ ఇంటి నుంచి కాల్ వస్తే నో, ఐ విల్ నాట్. ఓకేనా? అర్థమవుతుందా? నువ్వు చేస్తావు నాకు తెలుసులే. బాయ్. వీడియో కూడా చా వేసుకోలే. హాయ్ అంకుల్, నమస్తే. ఇప్పుడే వచ్చాడు అంకుల్. ఏం లేదు అంకుల్, యాక్చువల్లీ స్నేక్స్ అండ్ ల్యాడర్ ఆడుతున్నాం. ఓకే అంకుల్, బాయ్. బా డిస్టర్బెన్సెస్ ఇండియా అందరూ. అరే ఈ టైంలో ఎవరు? హలో హలో హారిక, లైసెన్స్ లేకుండా పోతున్నా అని చెప్పి పోలీసులు ఆపి చలానేస్తారు. కాస్త నువ్వు వచ్చి. నేను రానురా. ప్రతిసారి నీకు మజాకులు అవుతున్నాయి. ఎందులోనో అందులో ఇరుక్కుంటా మళ్ళీ నన్ను సేవ్ చేయమని చెప్తా. ఫోన్ పెట్టాను ఫస్ట్. ఇలా అంటావు కానీ యూ విల్ కమ్. ఐ నో. నో, ఐ వోంట్.